9 కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 1 బీజేపీ, 1 బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్స్. ఇక కరీంనగర్ చొప్పదండి మున్సిపాలిటీ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 14 వార్డుల్లో 10 కాంగ్రెస్ పార్టీ, 3 బీజేపీ విజయం సాధించింది. బీఆర్ఎస్ పార్టీ తరపున 1 విజయం సాధించడం జరిగింది. సో పోటాపోటీగా అక్కడటువంటి మహబూబాబాద్ జిల్లా కూడా డోర్నకల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కువ శాతంగా వార్డులు గెలుచుకున్నారు. ములుగు మున్సిపల్ ఎన్నిక కొంత డిఫరెంట్గా జరిగింది. ఎందుకంటే ములుగు జిల్లా, అదే నియోజకవర్గం, అదే మున్సిపాలిటీ, అదే జిల్లా. సో ఇక్కడ ఒక వార్డులో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ, 3, 4, 5, 6 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే 7వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవడం జరిగింది. సో ఇక్కడ పోటాపోటీగా అనిపిస్తోంది. ములుగు మున్సిపల్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అనుకున్న 1-2 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అక్కడ గెలవడం జరిగింది. ఎస్ రామరెడ్డి గారు, లింగం యాదవ్ గారు వినిపిస్తుందా? సో లింగం యాదవ్, అంటే 2.5 సంవత్సరాల తర్వాత అంటే ఈ ప్రభుత్వం వచ్చి 2.5, గతంలో 2020లో ఎన్నికలు జరిగాయి, మళ్ళీ 2026లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరగడానికి కూడా చాలా సమయం పట్టింది. టెన్యూర్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికలు, దీంట్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. ఎన్నికల ప్రచారం కూడా మొత్తంగా చూసుకుంటే తిట్ల పురాణాలే నడిచినాయి తప్ప ఆ మున్సిపాలిటీకి సంబంధించి, ఆ జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి గురించి ఎవరూ మాట్లాడలేదు. బట్ ద పాయింట్ ఏంటంటే ఈ ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత ఏమైనా పొలిటికల్ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయవచ్చా, లేదంటే మళ్ళీ ఇదే రిపీటెడ్గా నడుస్తూ ఉంటుంది? ఎందుకంటే మీ దాంట్లోనే కొంతమంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కొన్ని కామెంట్లు చేస్తారు. విచారణలు, ఎంక్వైరీల పేరుతోటి టైం పాస్ చేయడమే తప్ప పరిపాలన చేయట్లేదు, పరిపాలన పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కొంతమంది మంత్రులు అన్నారు. అసలు పెళ్లిళ్లకు చావులకు బోర్డు అవుతుంది, ఖర్చు పెడదామంటే ₹1,00,000 లేవు అని చెప్పేసి కూడా మీ ఎమ్మెల్యేలే, ముఖ్యమంత్రి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అన్నారు. మరి ప్రజల్లో కూడా ఈ తిట్లకు సంబంధించి, ఈ బూతులకు సంబంధించి ఒక రకమైనటువంటి నైరాశ్యం వచ్చేసింది. ఏమైనా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇక నుంచన్నా తెలంగాణ రాజకీయాల్లో? అండి, ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఒక మోడల్ రాష్ట్రంగా, ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం నిరంతరం ప్రజలలో ఇవాళ మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా ప్రజలతోటి అనునిత్యం ఉంటూ మమేకమైతూ ప్రజా సమస్యలు తీరుస్తూ ఇవాళ అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం. ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కూడబులుకొని ఏదో కొన్ని కామెంట్లు ప్రభుత్వం మీద బట్టగాల్చి మీదేయడం, అట్లా తప్ప ఇవాళ ప్రజాప్రభుత్వంలో అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఇవాళ కొన్ని ఏదైనా ఉంటే మిస్అండర్స్టాండింగ్ లేదా అట్లాంటి జరగదు తప్ప ఇవాళ ఎక్కడ కూడా అందరూ కూడా సమిష్టిగా ఇవాళ తెలంగాణ మంత్రులందరూ కూడా పనిచేస్తున్నారు. ఇవాళ మీరు చూడండి, ఇవాళ ప్రభుత్వానికి ఏ విధంగా ఇవాళ ప్రజలలో ఉన్నటువంటి పెద్దగా కలిసికట్టుగా పనిచేసినట్టయితే ఏం కనిపించలేదు. ఎన్నికలకు ఒక వారం 10 రోజుల ముందు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా పనిచేసింది ఏం కనిపించలేదు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి రంగంలోకి దిగారో ఇక అప్పుడే మంత్రులు వాళ్ళందరూ కూడా ప్రచారంలోకి వచ్చి ఇంటింటి ప్రచారం చేశారు. ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీలో కొంత ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడం, కొంత స్ట్రెస్ మాత్రం స్పష్టంగా కనిపించింది. అంటే కొంత నిరాశ ఉందా కాంగ్రెస్ పార్టీలో? శ్రీకాంత్ గారి అలాంటిది ఏది లేదండి, అదే చెప్తున్నాండి. ఇవాళ ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. దానికి నిదర్శనమే ఇవాళ ఎలక్షన్ లో వచ్చినటువంటి ఇవాళ రిజల్ట్లు. ఇవాళ మా ప్రభుత్వానికి ఎందుకండి, ఇవాళ ఎవరికి ఉంది నైరాశ్యం? బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు ఉంది. వాళ్ళు అధికారమే శాశ్వతం అనుకున్నారు. ఇవాళ ప్రజలు తీర్పిస్తే దాన్ని డైజెస్ట్ చేసుకోలేని సిచ్యువేషన్ లో ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, కల్వకుంట్ల కుటుంబం ఉంది. ఇవాళ ప్రభుత్వంలో ఎక్కడ కూడా అలాంటిది ఏది లేదండి. సమిష్టిగా ఒక కలెక్టివ్ డిసిజన్ తోటి, ఒక కలెక్టివ్ వర్క్ తోటి ఇవాళ ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా ముందుకెళ్తున్నారు. ఇవాళ మీరు చూడండి, ఇవాళ ప్రజలలో మాకు మద్దతు ఉంది. వాళ్ళ ప్రజలలో మద్దతు లేక, ఇవాళ వాళ్ళ ప్రజలకు పోలేక ఏదో బట్టగాల్చి మీద ఎత్తున్నటువంటి నాయకులు, బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఎట్లండి? ఇవాళ అలాంటిది ఇవాళ దాన్ని మీరు చూడండి, ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా మంత్రులందరూ కలిసికట్టుగా పనిచేసిరు. ఇవాళ ప్రతి